హాయ్ అండి. ఇడ్లీ, దోస, రైస్‌లోకి చాలా టేస్టీగా ఉండే నల్ల కారం ఇలా చేయండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి 100 గ్రాముల మినపప్పు వేసి వేయించుకోండి. అది వేగాక 50 గ్రాముల ధనియాలు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి 50 గ్రాముల ఎండుమిర్చి, అలాగే 4 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోండి. మిక్సీ జార్లో ముందుగా ఎండుమిర్చి వేసి పొడి చేసుకున్నాక వేయించుకున్న ధనియాలు, మినపప్పు కూడా వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, నిమ్మకాయ అంత చింతపండు, ఓ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఇందులోనే వేయించుకున్న కరివేపాకు, అలాగే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే నల్ల కారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.